హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు అందరు బాగుండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం గాలి పెడదామని బుడ్డ వరకల కానీ కొంచెం లోపలికి అనేసిన ఆ బుడ్డ వరకలకు ఒక్కేలకు విచిత్రం ఏమో కానీ ఒక్కేల వాళ్ళకు భూమి పడ్డది. ఇక చూడండి, ఎప్పుడు ఎత్తుకోవచ్చిన పరకలు ఉన్నాయి, ఇలానే భూమి ఉన్నది, ఒక గురి ఉన్నది, ఇలానే పెట్టుకోవచ్చిన. ఎందుకంటే ఒక్కేల వాళ్ళు కదా. అగ్గో ఇక చూడండి, పరకలు తీసినాయి. ఇవి అవే నేను గాలలో కనిపెడదామని పరకలు తీసిన, ఎర్ర వరకలు. ఎర్ర వరకల కానీ తిత్తే ఇక ఇళ్ళ చుట్టుకున్నా చూడండి. ఇంటినే ఇళ్ళనే పెట్టుకొని వచ్చిన. ఇది ఏం మింగిందో చూద్దా అని దీనికే వడిపడ్డా. సత్తది అరకిల్ ఉంటుంది, అరకిల్ల చూడండి, అరకిల్ ఉన్నది. ఇలా మొత్తం మూతికి చుట్టుకున్నది బెంచ్. ఇది నోట్లో పెట్టుకున్నది. ఇది శాప మింగిందా? ఇటు దగ్గర కొంచెం ఇగో శాప మింగిందా లేకపోతే ఏందన్నది తెలియదు, కానీ ఇది మొత్తం నోట్లో పెట్టుకున్నది. ఇప్పుడు చూద్దాని, లేకపోతే ఇది వరణ కొరికిందా. అయ్యో చూడండి, శాప మింగిందా ఏది మింగిందో తెలియదు, కానీ నా అదృష్టం పట్టుకుంది. గాలకు వాడన్నా ఇది వలకే పడ్డది. చెప్తాను, అరకిల మాత్రం ఉంటుంది. అలాగే పండ్ల తప్పింది అన్నట్టు. కేజీ బొమ్మ మాత్రం పడ్డది ఫ్రెండ్స్. ఇగో దీంతో పాటు ఇంకొకటి గురియ పడ్డది. అది కూడా ఇగో, ఈ గురియాలు అంటే కామన్ పావుడు. ఇగో ఈ గురియల వాడు మాత్రం కామన్, ఎందుకంటే ఇవి సైజు కాబట్టి వీటికి మంచిగా చుట్టుకోపడతాయి. బొమ్మేవాడు అంటే విచిత్రమే. అది ఇంత సైజుకు ఒక్కేల సైజుకు అది పడ్డదంటే నేను ఇంతవరకు నాకు వాళ్ళే గిన్నిసార్లు ఒక్కేల వాళ్ళు ఎత్తాను కానీ పర్లేదు. ఇవాళ మాత్రం గాలు పెడుతున్నా ఫ్రెండ్స్. ఇంకో చందమాలు కూడా పడ్డాయి కొన్ని అని, అవి మాత్రం కూరకైతే అయినాయి. ఇక నేను మాత్రం ఇవి బుడ్డ వరకలు ఇవోటి ఇక ఎర్ర వరకలు ఇట్లా ఇవి గాలకైతే ఏరుకున్నా. మన గాలకైతే సరిపోతాయి. ఇక నేను గాలాలు చక్కగా పెడతలేను కాబట్టి ఇక్కడికి వాళ్ళు టైంపాస్కి వచ్చిన వాళ్ళు అయితే గాలాలు అన్నీ తెప్పుకుంటా బరిగా కట్టుకొని వాళ్ళు ఎత్తారు. అన్నీ రాను మళ్ళీ నేను 40 గాలలకి నా గాలాలు ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు లెక్క పెడతాను. ఇగో ఇవి మాత్రం మొత్తం గడ్డి పుడతాను. ఈ పరక మనమంద మాత్రం పడ్డాయి. ఇంకా ఎర్ర వరకు అయితే ఎక్కువ పెడతాను నేను. ఈ పరకలు పెడితే గురియలు పడతాయి. కొన్ని గురియలు ఈ పరకలు కూడా తెచ్చాను అన్నమాట. ఈ పరకలు కూడా పెడదామని. చెరువు మాత్రం నీళ్ళు బాగా దిగినాయి. ఒకసారి అటు చూసు, అన్నీ మొత్తం ఎట్లున్నాయంటే ఇట్లా లోపలికి గడ్డల వెనుకలు మాత్రం కోన్కి వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు చెరువు మాత్రం మన కుంట్ల మడుగులు ఉన్నట్టున్నది. అది మడుగు లెక్క అయిపోయింది. అంటే పెద్దనే ఉన్నది కానీ ఆ గడ్డల పొంటి నీళ్ళన్నీ మడుగులో జారుకున్నాయి అన్నమాట. చేపలు అయితే పడతలేదు. ఇవరి దాకా ఇది మాత్రం ఎత్తే రవ్వ పిల్ల చిన్న పిల్ల పడ్డది. మరి ఆ పిల్ల మాత్రం ఈనిందా రవ్వే ఇన్నట్టున్నది. ఇంతలో అయితే వేలకి అప్పట్లో పోసిరు, కానీ ఇప్పుడు ఇంతలో వేలకి ఇంత పరకంతున్నది. రవ్వి నట్టున్నది. 2-3 పడ్డాయి. అవి తీసిపెట్టినా. ఇక గాలాలు అయితే మాత్రం ఎన్ని ఉన్నాయి లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 మిగిలింది. 40 గాలాలకు మొత్తం ఖతం చేసిరు, ఒక్క గాలం లేకుండా. ఇక లెవెల్ తీసుకపోయారో తెలియదు. ఇక ఈ కాన్సోల్ మాత్రం షికారే చేయాలి. మన పని అయితే దగ్గర అయిపోయింది పని. ఇవాళ నుండి స్టార్ట్ చేస్తాను. ఈ బొమ్మ మాత్రం నీళ్ళల్లో ఎత్త పోయినాక సాయంత్రం పోయారు పొద్దుకుది కాబట్టి కూర అయితే అనుకోను. తెల్లారి మాత్రం అనుకుందాం. ఒకటి గురియా ఒకటి బొమ్మ, 2 పానే ఉన్నాయి. నీళ్ళల్లో అయితే ఎత్తా వీటిని. అరకిల ఇది ఒకటి పడ్డది. ఇంకోటి ఏంటంటే ఇవి మాత్రం మనకు గాలాలకు ఎక్కువనే పడ్డాయి. ఈ చందమాలు పడ్డాయి కానీ ఇవి మాత్రం కూర వండుకోవాలి. అన్నీ అద్దపావు ఏమైతే బాగా అయితే వల్లే ఇవి అద్దపావు అయితే కాబట్టి మంచిగానే ఉంటాయి చందమాలు. ఇగో ఈ పరకలు పడ్డాయి. ఇలా మాత్రం ఇగో చిన్న పరకలు, ఎర్ర వరకలు, బుడ్డ వరకలు అవి ఇవి అన్నీ మాత్రం వేరినా. ఇగో ఈ గురియలకి ఇట్లా పడతాయని మాత్రం ఇవన్నీ వేరినా. ఓకే ఫ్రెండ్స్, ఈ గాలలో అయితే పెడతా. రేపు పడేది ఉంటే మళ్ళీ చూస్తా. ఈ యొక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.